గాజాలో శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన వేళ ఇజ్రాయెల్లో అడుగుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో టెల్ అవీవ్లో ల్యాండ్ అయిన ఆయనకు రెడ్ కార్పెట్తో సాదర స్వాగతం పలికారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. 4 గంటల పాటు ఇజ్రాయెల్లో ఉండనున్నారు ట్రంప్. సీజ్ ఫైర్, శాంతి ఒప్పందం అమలు తదితర అంశాలను సమీక్షించనున్నారు. బందీల విడుదల, చరిత్రాత్మక శాంతి ఒప్పందం మొత్తం క్రెడిట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే దక్కుతుందని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్టు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. ఇజ్రాయెల్కి ట్రంప్ ఇచ్చిన అచంచలమైన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం ఆయన నెలకొల్పిన శాంతిని ఈ విధంగా తాము గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఇజ్రాయెల్లోనే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తు నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని కొనియాడారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య చేసిన కాల్పుల విరమణ ఒప్పందమే తాను ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద ఒప్పందమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్పై చేసిన దాడుల వల్ల హమాస్ని బలహీనపరచగలిగామని, ఆ దాడుల వల్లే శాంతి ఒప్పందం చేసుకోవడానికి మార్గం సుగమమైందని తెలిపారు. టెల్ అవీవ్కి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసిందంటూ కీలక ప్రకటన చేశారు. గాజాలో పూర్తి స్థాయిలో శాంతి స్థాపనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ 20 సూత్రాల ఫార్మ్యులా తొలి దశ అమల్లో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. మొదటి విడతగా 7 బందీలను రెడ్ క్రాస్ కి అప్పగించింది హమాస్. ఈ మేరకు రెడ్ క్రాస్ కాన్వాయ్ ఖాన్ యూనిస్ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లింది. బందీల విడుదలతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. రాజధాని టెల్ అవీవ్లోని హాస్టేజెస్ స్క్వేర్ వద్ద ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ జెండాలు ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేశారు. బందీలకు స్వాగతం పలుకుతూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి సందేశం విడుదల చేశారు. దాదాపు 2 ఏళ్లు హమాస్ చెరలో మగ్గిన తమ వారు తిరిగి వస్తున్న సంతోషంతో బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు భావోద్వేగానికి గురైన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ వద్ద 48 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో 20 మందే ప్రాణాలతో ఉన్నట్టుగా భావిస్తున్నారు. గాజాలోని 3 ప్రదేశాల్లో వీరిని దశల వారీగా హమాస్ విడుదల చేయనుంది. దీనికి ప్రతిగా తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మందికి పైగా పాలస్తీన్ ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. విడుదల చేసే వారి జాబితాలను ఇజ్రాయెల్, హమాస్ ఇప్పటికే ఇచ్చిపుచ్చుకున్నాయి.